అపోజిషన్ మాట్లాడుతూనే ఉంటారు. అసత్యాలన్నీ పబ్లిష్ చేయడం, ప్రచారం చేయడం, తప్పుడు సమాచారం చెప్పడం, తప్పుడు వ్యవహారాలు చేయడం ఇది అలవాటు వాళ్ళకు. ఈరోజు నేను అన్నాను 63 లక్షల మంది 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. ఎక్కడన్నా ఒక ఫ్రాడ్ జరిగిందా చెప్పగలుగుతారా? యు గివ్ మీ నేమ్, ఐ విల్ టేక్ యాక్షన్. నేను ఎక్కడిచ్చానో కూడా చూపిస్తా నీకు. ఏ రోజు ఏ టైంలో ఏ స్పాట్లో ఇచ్చాను, ఎవరికి ఇచ్చారో కూడా చూపిస్తా. దానికి ఎవిడెన్స్ కూడా ఇస్తా. ఒక ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎప్పుడు తీసుకున్నాం, ఎంత తేమ ఉంది, ఎప్పుడు ప్రొక్యూర్ చేశాం, ఎప్పుడు రైస్ మిల్ దగ్గరికి వెళ్ళింది, రైస్ మిల్ దగ్గర ఎప్పుడు తీసుకున్నాడు, తీసుకున్నాక ఎన్ని గంటలు నేను డబ్బులు ఆయనకి వేసాను అని బ్యాంక్ అకౌంట్కి ఇస్తాను. వాట్ మోర్ యూ వాంట్? ఎప్పుడు వెయిట్ చేసినా కూడా నా దగ్గర రికార్డు ఉంది. వెయింగ్ ఎప్పుడు చేశారు, తేమ ఎంత తీసుకున్నా, తేమ కూడా 2 మిషన్లు పెడుతున్నా. 2 ఒకటే సింక్ కావాలని. ఒకటి ఏదైతే రైతు భరోసా కేంద్రం, 2ది రైస్ మిల్. 2 మా యొక్క డిపార్ట్మెంటే సింక్రనైజ్ చేస్తాం వెయిట్స్ కూడా. కాబట్టి ఎక్కడ ఫ్రాడ్ చేయడానికి వీలే లేదు. ఇలాంటి ఒక నూతనమైన వ్యవస్థకు నేను శ్రీకారం చుడుతున్నాను టెక్నాలజీ ఉపయోగించి. అవి మాట్లాడరు వీళ్ళు, ఏదో ఒకతనే ఉంటారన్నమాట. ఇంకా తప్పుడు ప్రచారాలన్నీ చేశారు ఇంత మునుపు. ఆ తప్పుడు ప్రచారాలపైనే ఆధారపడ్డారు. ఇప్పుడు ఆ తప్పుడు ప్రచారాలు లేవు. ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. మొన్నటి వరకు మీరు చూసారు, సోషల్ మీడియా అయితే ఇష్టానుసారంగా తప్పుడు వార్తలు పెట్టి ఇష్టానుసారంగా చేశారు. నిన్న మొన్న మాట్లాడుతున్నారు, మీరు చూసుంటారు కొన్ని పేపర్లలో, కొన్ని ఆన్లైన్లో, సోషల్ మీడియాలో. ఏదంటే అది వీళ్ళే పెట్టారంట. సోలార్ ఎనర్జీ ఏదైతే కర్నూలులో, ఆ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అవన్నీ నేను ఇస్తే దాన్ని కావాలని అడ్డం పెట్టి ఇష్టానుసారంగా చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి కడాన వాళ్ళందరూ కోర్టులకు పోయి ప్రపంచంలో చీకొట్టి ఫైనల్ గా వీళ్ళు చేసింది ఏంటి? 9,000 కోట్ల రూపాయలు నా మీద కోపంతో ఊరికే వచ్చే కరెంటు వాడకుండా ఫిక్స్డ్ కాస్ట్ కింద డబ్బులు పే చేశారు. ప్రజల డబ్బుల్ని 9,000 కోట్లు పే చేశారు కోర్టు ముట్టుకాలేస్తే. అంటే ఇవన్నీ ఏం చెప్పినా ఊరంతా వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేశారంట. ఆ రోజు వేసిన రోడ్లు, ఆ రోజు రోడ్లు కాదు లైట్లు వేస్తే ఆ లైట్లు వాడికి డబ్బులు ఇవ్వకుండా 800 కోట్ల రూపాయలు ఒక పంచాయతీలో, ఒక 1000 కోట్ల రూపాయలు మున్సిపాలిటీలు ఇవ్వకపోతే ఈఎస్ఎల్ వాళ్ళు నిలిపే సర్వీస్ అన్ని మొత్తం బల్బులని కాలిపోతే ఇప్పుడు అన్ని రివైవ్ చేస్తున్నాం. మనం ఇలాంటి ఒక్క వ్యవస్థను కాదు, అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. ఇప్పుడు ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చారు. ఏం పర్వాలేదు, నేను సాక్ష్యాధారాలతో సహా ట్రాన్స్పరెంట్ గా ప్రజల ముందర పెడతా. ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. తప్పుడు రాజకీయాలు చేసే వ్యక్తులు ఇది చేస్తే మనం దెబ్బతింటాం. నేను ఒకటే అందరికి హామీ ఇస్తున్నా, అందరికీ న్యాయం చేయాలనేది మా అభిమతం. దానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేము ముందుకెళ్తాం. దాంట్లో సెకండ్ థాట్ లేదు. విల్ డూ ఇట్.